హలో! హాయ్ అండి. వెల్కమ్ టు సీమాంధ్ర రుచులు. ఇక్కడ నేను ఇడ్లీ, సాంబార్, అలాగే చట్నీ, మినపగారె, ఎర్రకారం చేసుకున్నానండి. మరి ఇన్ని చేసుకున్న తర్వాత ఇది ఎంత టేస్టీగా ఉంటుందో ఇడ్లీ, సాంబార్, వడ అనేది నేను చెప్పక్కర్లేదు. అంత టేస్టీగా ఉందండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇదొచ్చేసి పల్లీ చట్నీ, అలాగే సాంబార్, ఆనియన్ కారం, ఎర్ర కారం అంటారు కదా అది. ఇదొచ్చేసి ఈ ఇడ్లీ చాలా సాఫ్ట్‌గా వచ్చింది. ఎందువలనంటే ఇది నేను బియ్యపు పిండితోటి చేసుకునేది. అంటే దోస పిండి ఉంటుంది కదా దాంతోటి చేసుకున్నాను. మినపప్పు అయితే ఒక 3 అవర్స్ నానబెట్టేసి మిక్సీ పట్టేసి అందులో జీలకర్ర, మిరియాలు, ఉప్పు, పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర అన్నీ మిక్సీ పట్టేసి కొంచెం సోడా పొడేసేసి చేశానండి. అస్సలు ఆయిల్ అనేదే లాగలేదు. అసలు చాలా టేస్టీగా ఉంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.